హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు నేను మీకు ఒక స్పెషల్ వెంచర్ ని పరిచయం చేయబోతున్నాను. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ టీవీలో మనం చాలా వెంచర్స్ చూసేసాము. అవన్నీ కూడా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్స్. ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు మాత్రం హెచ్ఎండిఏ సొంతంగా డెవలప్ చేస్తూ ల్యాండ్ పూలింగ్ చేస్తూ వెంచర్ ని డెవలప్ చేసిందనమాట. సో అటువంటి వెంచర్ ని నేను మీకు పరిచయం చేయబోతున్నారు. సో పావని గ్రూప్ అలాగే హెచ్ఎండిఏ సంయుక్తంగా ఈ వెంచర్ ని డెవలప్ చేస్తున్నారు. మనకి పావని గ్రూప్ నుంచి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్. సో ఈ వెంచర్ గురించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సో శ్రీనివాస్ గారు, మామూలుగా మేము హెచ్ఎండిఏ వెంచర్స్ చాలా చూసాము. ఇది వినడానికి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. హెచ్ఎండిఏ ల్యాండ్ పూల్ చేసినటువంటి వెంచర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పండి. ఓకే మేడం, ఇది టోటల్గా వచ్చేసి మీరు చెప్పిన 95 acres మేడం. మనం రియల్ ఎస్టేట్లో గత 20 years నుంచి మనం మార్కెట్లో ఉన్నాము. అంత ముందలంతా వచ్చేసి మన పావని గ్రూప్స్ అంతా కూడా కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ ఈ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేసి మనం అమ్మేవాళ్ళం. సో విల్లాస్ అమ్మేసాము. సో మీరు చూడొచ్చు అమీర్పేటలో మీకు ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటుంది, ఆ ఫ్లోర్ మొత్తం ఉంది. సో ఓన్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి అలా. సో మనం మార్కెట్లో రెగ్యులర్గా చేసేదానికి బదులు డిఫరెంట్గా మనం ఆలోచించాము. కంపెనీ యొక్క ప్రొఫైల్ బాగా నచ్చి ఈరోజు హెచ్ఎండిఏ వల్లే మాతో కనెక్ట్ అయ్యి ఈరోజు ఇంత పెద్ద లేఅవుట్ అనేది మాకు ఒక అవకాశం నాకు ఇచ్చారు. సో మేము డెవలప్మెంట్స్ కానీ లీగల్ వైజ్ కానీ మా ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా ఉంది కాబట్టి ఈరోజు మాకు కూడా మల్టీపర్పస్ జోన్ ఇచ్చారు మేడం. సో మామూలుగా మనము ఓపెన్ ప్లాట్స్ చూస్తుంటాం లేదా విల్లాస్ చూస్తూ ఉంటాం, అంటే రెసిడెన్షియల్ పర్పస్గా లేదంటే కొంచెం కమర్షియల్గా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మల్టీపర్పస్ జోన్ అంటున్నారు. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది వినడానికి. అండ్ ఏమేమి డెవలప్మెంట్స్ మీరు ఇస్తున్నారు ఇందులో? ఓకే మేడం, దీంట్లో వచ్చేసి టోటల్గా 10 acres మనం పార్క్ ఇచ్చాము మేడం. మీరు చూస్తున్నారు యాక్చువల్గా 1.5-2 acres ఉంటుంది. దాన్ని 10 acresగా మనం లేక్ని బాగా డెవలప్మెంట్ చేసి సో జాగింగ్ ట్రాక్స్, పిల్లల కోసం వాకింగ్ ట్రాక్స్, పెద్దవారు అంటే లేడీస్ వచ్చి సిట్టింగ్ కోసం ఇవన్నీ కూడా మనం అక్కడ అనేది డెవలప్మెంట్ చేయబోతున్నాం మేడం. దాంతో పాటుగా 12 parks ఇస్తున్నాం మేడం. సో దీంతో పాటుగా ఈ యొక్క ప్రాజెక్ట్స్ లో 80, 40, 30 feet రోడ్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ప్రతి ఒక్క కస్టమర్ ప్రతి ఒక్కరు చిన్న బడ్జెట్ లో కొనడానికి వీలుగా మనం 200 square యార్డ్ నుంచి స్టార్ట్ చేసాం మేడం. స్టార్టింగ్ 200 నుంచి. అవును మేడం, 200 నుంచి అరౌండ్ 1000 square yards దాకా ఉంది. కాకపోతే దీంట్లో ఏంటంటే మేడం ఫ్యూచర్ లో మీరు ఒక 1000 square yards తీసుకుని స్కూల్ కట్టుకోవడానికి కానీ సో అంటే పెద్ద లేఅవుట్ కాబట్టి అరౌండ్ 1000 plots పైన ఉన్నాయి ఇక్కడ. సో 1000 families వస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క ఏదైతే మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ ఈ యొక్క వెదర్ని కానీ వాళ్ళందరూ ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటాము. సో మన దగ్గర కొన్న కస్టమర్కి అప్రిషియేషన్ అనేది గ్యారంటీ మేడం ఈ ప్రాజెక్ట్స్లో. దాంతోపాటుగా మల్టీపర్పస్ జోన్ కాబట్టి సో స్కూల్స్, కాలేజెస్, రాబోయే మాల్స్ కానీ ఈ షాద్నా టౌన్ చాలా నియరెస్ట్ ఉంది. ఇంత బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఈ లొకేషన్స్ లో ఎక్కర్లేదు. సో డెవలప్మెంట్స్ గురించి చెప్పండి, ఏమేం డెవలప్మెంట్స్ చేస్తున్నారు? మన వెంచర్స్ వచ్చేసి మీరు 80 feet రోడ్, 40 feet, 30 feet బ్లాక్ టాప్ రోడ్ ఇస్తున్నాం మేడం. కాకపోతే ప్రతి ప్లాట్ కి వచ్చేసి వాటర్ కనెక్షన్ ఇస్తున్నాము. దీంట్లో వచ్చేసి మీకు పార్క్స్ కానీ గ్రీనరీ కానీ టోటల్ వచ్చేసి అర్బన్ ఫారెస్ట్ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది మేడం. సో టోటల్ గా వెంచర్ అంతా డెవలప్మెంట్స్ మీకు కాంపౌండ్ వాళ్ళు కానీ రోడ్స్ కానీ తర్వాత వచ్చేసి హోరేట్ ట్యాంక్స్ కానీ ఎంట్రన్స్ హార్చ్ కానీ తర్వాత వచ్చేసి డ్రైనేజ్ కానీ టోటల్గా వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది మేడం. సో శ్రీనివాస్ గారు, వెంచర్ కి వెనకాల అక్కడ చూస్తుంటే నాకు పెద్ద పెద్దగా కంపెనీస్ లాగా కనిపిస్తున్నాయి. ఈ కంపెనీస్ ఏంటంటారు? ఓకే మేడం, మీరు స్ట్రైట్ చూసినట్టు అక్కడ మనకి వర్క్ నడుస్తుంది మేడం. అది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. అరౌండ్ 30 acres పైన స్ప్రెడ్ అయి ఉంది. అక్కడ వర్క్ నడుస్తుంది. అది త్వరలో కూడా లాంచ్ చేయబోతున్నారు. సో దాని పక్కన వచ్చేసి మీకు నాట్కో ఫార్మా ఉంది. దాని పక్కన ఇక్కడ కనపడేదంతా ప్రోకర్నా మేడం. ఇది మేక కూడా ఇది ఒక తండా మేడం, చిన్న విలేజ్. సో అరౌండ్ ఒక 60 members ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి. సో దాని పక్కన ఏరోలైట్ స్పేసెస్ అని అరౌండ్ ఒక 200 acres లో ఒక ప్రాజెక్ట్స్ వచ్చింది మేడం అక్కడ. సో వాటికి కరెక్ట్ వెనకాల వైపు ఇది టోటల్ గా వచ్చేసి 800 acres లో మేక కూడా సెజ్ మేడం. అది సెజ్ కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ కొన్న కస్టమర్లకి రెసిడెన్షియల్ గా అక్కడ ఒకవేళ వర్క్ చేసుకున్నా గానీ సో ఆ విధంగా అక్కడ ఎంప్లాయీస్ కే సరిపోతుంది. వాళ్ళు వచ్చి ఉండడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది. ఈ లొకేషన్ వచ్చేసరికి మేడం ఇంకా మన దగ్గరలో వచ్చేసి జాన్సన్, ఏషియన్ పెయింట్స్, నాట్కో ఫార్మా, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి మేడం ఇక్కడ. అందుకని దీన్ని మేక కూడా చర్చ్ అంటారు. ఈ చర్చ్ లో కూడా వర్క్ చేసే వాళ్ళు చాలా మంది మన దగ్గర కొన్న వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే మల్టీపర్పస్ జోన్ అయింది. సో ఒకప్పుడు ఏంటంటే రిస్ట్రిక్షన్ ఉండేవి, అంటే పెరియార్బన్ జోన్ అని, 311 జీవో అని, అటువంటి ఏం లేకుండా మల్టీపర్పస్ జోన్ కావడం వల్ల
అదే విధంగా దీని దగ్గరలో మన ప్రాజెక్ట్స్ దగ్గరలో త్రిబుల్ రాబోతుంది మేడం. ఓకే. షాద్నగర్ టౌన్ కి చాలా నియరెస్ట్ గా రాబోతుంది. మన వెంచర్కి అయితే అరౌండ్ ఒక 6 కిలోమీటర్స్ లో జస్ట్ 6 కిలోమీటర్స్ బిఫోర్ ఉంటాం మేడం. రీసెంట్ గా గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది, ఏదైతే మన బెంగళూరు హైవే ఉందో దాన్ని బెంగళూరు హైవేని ప్రజెంట్ 12 లైన్స్ చేయబోతున్నారు మేడం. ఓకే. దాంతో పాటుగా మన కమ్మదనం ఈ వెంచర్ నుంచి ఎగ్జాక్ట్ ఒక 7 కిలోమీటర్స్ లో కమ్మదనంలో అరౌండ్ 1000 acres లో మీకు జూ పార్క్ రాబోతుంది మేడం. ఓకే. షాద్నగర్ అనేది అరౌండ్ ఇక్కడ ఏ కస్టమర్ మేము ఇదే శ్రీనివాసు ఒక 8 years బ్యాక్ 3000 కమ్మాం మేడం ఓకే. షాద్నగర్ దగ్గరలో. ఈరోజు అదే 15,000 అయింది మేడం. ఓకే. సో అంటే ఆ రోజుల్లో ఆ ప్రైస్ ఎక్కువ కావచ్చు. సో ఈ రోజు వచ్చేసి అదే కస్టమర్లు మళ్ళీ మా దగ్గర రిపీట్ కొంటున్నారు. సో రియల్ ఎస్టేట్ ఏంటంటే ఒక మంచి అవకాశం మేడం ఇదైతే ఈ ప్రాజెక్ట్స్ అనేది. అంటే జస్ట్ 3 years లో చూసుకోండి 3,000 ఎక్కడ 15,000 ఎక్కడ, చాలా చాలా వాస్ట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ కూడా అది పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి కస్టమర్స్ కూడా రిపీట్ కస్టమర్స్ నాకు తెలిసి ఎక్కువ అయి ఉంటారు. అవును మేడం. మేము ప్రీవియస్ ఒక ప్రాజెక్ట్ చేసాము పావని ట్రినిటీ అని, ఆ రోజు 12,000 పెట్టాం మేడం. ఈ రోజు ప్రైస్ వచ్చి 25,000 per square yard. సో ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది, ఆల్ డెవలప్మెంట్ చేసాము. అరౌండ్ 1000 plots పైన ఉన్నాయి కాబట్టి సో మల్టిపుల్ మెంబర్స్ వస్తారు కాబట్టి ఈ పెద్ద సొసైటీ అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ సొసైటీని మల్టిపుల్ పర్పస్ జోన్ కాబట్టి ఇక్కడ థియేటర్స్ వస్తాయి, మాల్స్ వస్తాయి, సో స్కూల్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన వెంచర్స్లో గవర్నమెంట్ వాళ్ళే అతి త్వరలో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అఫోర్డబుల్ హౌసెస్. సో ఇటువంటి అవకాశాన్ని మా కస్టమర్ మిస్ చేసుకోకూడదు మేము కోరుకుంటాం మేడం. మామూలుగా అన్ని వెంచర్స్ లో చూసుకుంటే హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే కంపెనీ ఓనర్స్ ఉంటారో వాళ్ళే డెవలప్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో కొనే కస్టమర్స్ కి కూడా ఎలా అంటే వీళ్ళు కంప్లీట్ గా చేసిస్తారా, అనుకున్న టైంకి డెవలప్మెంట్స్ అవుతాయా అనేది కొంచెం ఏదో ఒక డౌట్ అయితే మనసులో ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే హెచ్ఎండిఏ టోటల్ గా తనే సొంతంగా చేస్తూ ఉంది కాబట్టి డెవలప్మెంట్స్ విషయంలో అలాగే హెచ్ఎండిఏ విషయంలో కస్టమర్స్ ఎటువంటి సేఫ్టీని ఫీల్ అవ్వచ్చు మీ మాటల్లో మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం హెచ్ఎండి అనడం వల్ల మీకు ఏంటంటే ఒక ఫస్ట్ వచ్చేసి లీగల్ గా 100% గ్యారంటీ మేడం. లీగల్ గా ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ కన్స్ట్రక్షన్ వైజ్ గా వచ్చేసి మల్టీపర్పస్ జోన్ వచ్చేసింది. వాటితో పాటుగా డెవలప్మెంట్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు మన వెంచర్ లో ఎప్పుడు పోలీసులు ఉంటారు సెక్యూరిటీ వైజ్ గా. సో ఇది వచ్చేసి మీరు ఒక కమ్యూనిటీ స్టార్ట్ అయ్యేంత వరకు మన హెచ్ఎండిఏ ప్లస్ పావని గ్రూప్స్ జాయింట్ గా మన సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం మేడం. దానికి ఇబ్బంది ఏం లేదు. సో మీరు ఫ్యూచర్లో కమ్యూనిటీ అంటే మీరు కన్స్ట్రక్షన్ అన్ని చేసుకున్న తర్వాత కమ్యూనిటీ స్టార్ట్ అయిన తర్వాత మీరందరూ ఒక కమ్యూనిటీ అయిపోతుంది కాబట్టి ఆ రోజు మేము సైడ్ కట్టడానికి అవకాశం ఉంటుంది మేడం. అంతవరకు మాదే మెయింటెనెన్స్ ఉంటుంది మేడం. సో శ్రీనివాస్ గారు మేడం ఫైనల్ గా ఈ హెచ్ఎండిఏ అండ్ అలాగే పావని గ్రూప్ సంయుక్తంగా చేస్తున్నటువంటి ఈ వెంచర్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. అండ్ ఇప్పుడు పావని గ్రూప్ బిఫోర్ చేసినటువంటి వెంచర్స్ గురించి ఒకసారి చెప్పండి. ఏంటంటే పావని గ్రూప్ గురించి కూడా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. మనం వచ్చేసి లాస్ట్ 20 years నుంచి వచ్చేసి మనం ఏదైతే హైదరాబాద్ సిటీ లోపల విల్లాస్ చేసాము, అపార్ట్మెంట్స్ చేసాము, వాటితో పాటు వచ్చేసి మనం కమర్షియల్ కాంప్లెక్స్లు మనం ఆల్రెడీ మార్కెట్ చేసాము. సో పావని గ్రూప్స్ అంటే మీరు ఏదైతే మన నార్సింగ్ దగ్గర కూడా మీరు చూడొచ్చు కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటుంది, పావని ఎంట్రేట్ అని మీరు కనపడుతుంది లైవ్ లో. సో మనం ఏదైతే మన టోల్ గేట్ దగ్గరే ఉంటుంది. మనం రియల్ ఎస్టేట్ లో ఓపెన్ ప్లాట్స్ లో ఇది సెకండ్ ప్రాజెక్ట్స్ మేడం. ఫస్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మనం పావని ట్రినిటీ అని మనం బెంగళూరు హైవే మీద ఎగ్జాక్ట్ గా షాద్నగర్ టౌన్ కి 4 kilometers బిఫోర్ చేసాం. మనం యాక్చువల్గా 12 acres చేసాం ఫస్ట్ phase 1. phase 1 బాగా సక్సెస్ కావడం వల్ల phase 2 కూడా వచ్చేసి 25 acres, అరౌండ్ 35 acres పైన మనం ఒక డెవలప్మెంట్ చేసాము. సో ఈ రోజు ఫైనల్ అప్రూవల్ వచ్చింది, కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. సో ఇది ఈ ప్రాజెక్ట్స్ మన సెకండ్ ప్రాజెక్ట్స్ లోనే మన కంపెనీ వచ్చే సర్వీస్ కానీ అన్ని బాగుండటం వల్ల హెచ్ఎండిఏలో మేము ఈ రోజు కనెక్ట్ కావడానికి అవకాశం దొరికింది మేడం. అంటే మా డెవలప్మెంట్స్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, పార్క్స్ కానీ, లీగల్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటాం. బట్టి ఈరోజు హెచ్ఎండి మాతో అప్రోచ్ అయింది కాబట్టి మేము హెచ్ఎండి వాళ్ళతో టైఅప్ అయ్యి ఈరోజు 95 acres లో అరౌండ్ 1000 plots పైన ఈరోజు కస్టమర్కి మేము ఇవ్వడం జరుగుతుంది మేడం. దాంట్లో మావి వచ్చేసి అరౌండ్ 600 plots మావి ఉంటుంది, 300+ వచ్చేసి గవర్నమెంట్ ఉంటాయి మేడం. సో 95 acres లో స్ప్రెడ్ అయినటువంటి ఈ పావని రాయల్ వెంచర్ కి చేరుకోవడానికి కస్టమర్స్ కి ఏ వేస్ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు అనేది ఒకసారి చెప్పండి. ఓకే మేడం, ఇది వచ్చేసి బెంగళూరు హైవే నుంచి జస్ట్ 4 kilometers ఉంటుంది. మన ప్రాజెక్ట్స్ రావడానికి హైటెక్ సిటీ కానీ అక్కడ నుంచి ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ అంటారు. శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ నుంచి 2 hours మనం ఏదైతే బెంగళూరు హైవే కనెక్టివిటీ కర్నూలు బెంగళూరు ఈ కనెక్టివిటీలో మనం హైవేలో వస్తుంటే ఫస్ట్ మనకు కనపడేది వచ్చేసి ముచ్చింతల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇప్పుడు అంతా కూడా ఆధ్యాత్మికంగా మన హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్స్ కనపడుతుంది. సో టెంపుల్కి దర్శనం చేసుకోవచ్చు కస్టమర్స్. దాంతోపాటు జస్ట్ ఒక 5 kilometers పోయిన తర్వాత మన తిమ్మాపూర్ వస్తుంది. తిమ్మాపూర్కి రాకముందల
మీకు కనహ శాంతివనం అని అరౌండ్ 2000 ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. అంటే మెడిటేషన్ సెంటర్స్, అంటే ఫారిన్ నుంచి చాలా మంది క్లయింట్స్ వస్తారు మెడిటేషన్ కోసం, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది బాగుంటుంది. దాని పక్కన మీకు ధోని గారు, దాంతోపాటు రోహిత్ శర్మ గారు క్రికెట్ స్టేడియంస్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది త్వరలో మనం ఏదైతే ఉప్పల్ల స్టేడియంలో క్రికెట్ చూస్తున్నామో అది త్వరలో మన బెంగళూరు హైవేలో కూడా చూడబోతున్నాము. వాటితో పాటు కూడా మీకు సింబయాస్ యూనివర్సిటీ వచ్చేసి టాటా వాళ్ళది అరౌండ్ 20 ఏకర్స్ పైన అక్కడ స్ప్రెడ్ అయ్యింది. సో ఫ్యూచర్లో అక్కడ ఎడ్యుకేషన్ వైజ్గా అక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుంది. మీరు కొత్తూరులో చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఫార్మసీ కంపెనీస్ నెంబర్ ఆఫ్స్ ఉన్నాయి. సో దాంట్లో పోల్చుకుంటే నాట్కో ఫార్మా 2 యూనిట్స్, ఎంఎస్ ల్యాబ్స్ 2 యూనిట్స్, తర్వాత మనకి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో ఇక్కడ రీసెంట్గా అయితే మనకి మన వెంచర్ దగ్గరలోనే మీరు చూసే మన వీడియోస్ కూడా చాలా మంది కస్టమర్ చూసుంటారు, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనేది మనకి అది చేరులో మన వెంచర్ దగ్గరలో వచ్చింది. మనం కొత్తూరు నుంచి 2 hours షాద్నగర్కి వస్తుంటే షాద్నగర్ రాకముందులో ఎక్స్ రోడ్ ఉంటుంది, 2 hours జేపీ దర్గా రోడ్ అంటారు. రైట్ సైడ్ అంతా కూడా మీకు షాద్నగర్ టౌన్ అనేది ఎక్స్పెండ్ అయ్యి ఉంది. అరౌండ్ 3 lakhs పైన పీపుల్స్ అనేది ఈరోజు షాద్నగర్లో ఉండటం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా మనం 4 kilometers మన ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుంది. బిఫోర్ దుస్కల్ విలేజ్ ఉంటుంది, విలేజ్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 800 to 900 meters మన ప్రాజెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది మేడం. ఈ రూట్లో మనం ఈజీగా కనెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. 95 acres లో ఉన్నటువంటి ఈ పావని రాయల్ వెంచర్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, కనెక్టివిటీ గురించి అలాగే వెంచర్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి, వెంచర్ ఏ విధంగా ఉంటుంది, మల్టీపర్పస్ జోన్గా డెవలప్ చేయబోతున్నారు, చుట్టూరా ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏమేమి రాబోతున్నాయి, ఇలాంటి అన్ని విషయాలు మనకి శ్రీనివాస్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో హెచ్ఎండిఏ స్వయంగా ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి వెంచర్ అండ్ హెచ్ఎండిఏ స్వయంగా డెవలప్మెంట్స్ చేస్తున్నటువంటి వెంచర్ కాబట్టి హ్యాపీగా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు నిస్సందేహంగా కొనుక్కోవచ్చు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా మీరు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. మరొక మంచి వెంచర్తో రియల్ ఎస్టేట్ టీవీలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. Please do like, share and subscribe to Real Estate TV.